ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం ఇష్టం లేని పెళ్ళి పార్ట్ 2. వారి కథలోకి వెళ్తే, ఆసుపత్రి కారిడార్లో వెన్నెల కొట్టిన చెంపదెబ్బ శబ్దం ఇంకా ప్రధ్వనిస్తున్నట్టే ఉంది. ప్రియ బుగ్గ మీద వెన్నెల వేలి ముద్రలు ఎర్రగా కందిపోయాయి. ప్రియ షాక్లో ఉంది. అంతటి కోటీశ్వర్ల కొడలు మృదుస్వావి అనుకున్న వెన్నెలలో ఇంతటి కాలికదేవుందా అని అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. అక్కడే ఉన్న పోలీస్ ఇన్స్పెక్టర్ రవి జోక్యం చేసుకున్నాడు. మేడం, ప్లీజ్ కంట్రోల్, ఇది హాస్పిటల్ అని వెన్నెలను వారించి ప్రియ వైపు తిరిగాడు. మిస్ ప్రియా, మీరు చేసిన పబ్లిక్ న్యూసెన్స్ సూసైడ్ అటెంప్ట్ కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేయవలసి ఉంటుంది. అంతేకాకుండా మిస్టర్ అర్జున్ యాక్సిడెంట్కి మీరే పరోక్ష కారణం. కానిస్టేబుల్, ఈమెను తీసుకెళ్ళండి. ప్రియ ఏడుస్తూ అర్జున్ అర్జున్ అని అరుస్తూ ఉండగా లేడీ కానిస్టేబుల్ ఆమెను బలవంతంగా లాక్కెళ్లారు. వెన్నెల ఆ దృశ్యాన్ని స్థిరంగా చూసింది. ఆమె గుండెల్లో సానుభూతి లేదు, కేవలం తన భర్తని స్థితికి తెచ్చినందుకు కోపం మాత్రమే ఉంది. పోలీసులు వెళ్ళాక కారిడార్ నిశ్శబ్దంగా మారింది. వెన్నెల కాళ్ళల్లోని బలం ఒక్కసారిగా ఉడిగిపోయింది. పక్కనే ఉన్న స్టీల్ బెంచ్ మీద కూలబడింది. కళ్ళు మూసుకుంటే రక్తం మడుగులో ఉన్న అర్జున్ రూపం కదులుతుంది. వదిన గారు, ఓ గొంతు వినిపించింది. వెన్నెల కళ్ళు తెరిచింది. ఎదురుగా ఒక యువకుడు నిలబడి ఉన్నాడు. చేతిలో అర్జున్ వాలెట్, ఫోన్ ఉన్నాయి. కళ్ళల్లో ఆందోళన కనిపిస్తుంది. ఎవరు మీరు? వెన్నెల నీరసంగా అడిగింది. నా పేరు కార్తిక్, అర్జున్ చిన్ననాటి స్నేహితుని, కంపెనీలో జనరల్ మేనేజర్ని. అర్జున్ యాక్సిడెంట్ విషయం తెలిసి పరిగెత్తుకుంటూ వచ్చాను, కార్తిక్ చెప్పాడు. అతను పక్కనే కూర్చున్నాడు. అసలు ఏం జరిగింది వదిన గారు? ఆ ప్రియ మళ్ళీ వచ్చిందా? వెన్నెల కార్తిక్ వైపు తీక్షణంగా చూసింది. కార్తిక్ గారు, మీరు అర్జున్కి క్లోజ్ ఫ్రెండ్ కదా. ఆ ప్రియ ఎవరు? వాళ్ళ మధ్య ఉన్న సంబంధం ఏంటి? నా భర్త ప్రాణాల మీదకు తెచ్చేంత పెద్ద సమస్య ఏంటి? నాకు నిజం తెలియాలి. ఆమె గొంతులో ఆవేదన, ఆజ్ఞ రెండు ఉన్నాయి. కార్తిక్ నిట్టూర్చాడు. చెప్తాను వదిన గారు. అర్జున్ ఇది మీ దగ్గర దాచడానికి కారణం భయం కాదు, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయాలని తపన. వెన్నెల విస్తుపోయింది. నన్ను ప్రొటెక్ట్ చేయటమా? అవును. 3 ఏళ్ల క్రితం అర్జున్ ప్రియ ఒకే కాలేజీలో చదివేవారు. అది ప్రేమ కాదు, కేవలం స్నేహం. కానీ ప్రియ అర్జున్ని పిచ్చిగా ప్రేమించింది. ఆ ప్రేమ ఒక మానసిక రుగ్మతలా మారింది. అర్జున్ ఎవరితో మాట్లాడినా ఆమె తట్టుకునేదే కాదు. తనతోనే ఉండాలి, తనే లోకం కావాలి అని టార్చర్ చేసేది. అర్జున్ ఆమె బిహేవియర్ నచ్చక దూరంగా ఉండటం మొదలుపెట్టాడు. అది ఆమె తట్టుకోలేకపోయింది. చేతులు కోసుకోవటం, బెదిరించడం స్టార్ట్ చేసింది. కార్తిక్ ఒక్క నిమిషం ఆగి కొనసాగించాడు. అర్జున్ చాలా మంచివాడు వదిన గారు. ఒక అమ్మాయి తన వల్ల చనిపోకూడదని భయపడ్డాడు. కానీ ఆమె వేధింపులు శృతి మించాయి. చివరికి మీ పెళ్లి కుదిరాక ఆమె పిచ్చి పీక్స్కి వెళ్ళింది. మిమ్మల్ని చంపేస్తానని అర్జున్కి మెసేజ్లు పెట్టింది. అందుకే అర్జున్ మిమ్మల్ని తనకి దూరంగా ఉంచాడు. మీ మధ్య దూరం ఉంటే ప్రియ మిమ్మల్ని టార్గెట్ చేయదు అని అతని ప్లాను. ఈరోజు కూడా ఆమెను ఆపడానికి వెళ్ళాడు. కానీ కార్తిక్ కళ్ళు చెమర్చాయి. వెన్నెల నోట మాట రాలేదు. ఆమె గుండె బరువెక్కింది. అంటే నన్ను రూమ్మేట్లా చూసింది అసహ్యంతో కాదా? నా మీద ప్రేమ లేకపోయినా నా ప్రాణానికి హాని కలగకూడదని నన్ను దూరం పెట్టాడా? ఆమెకు అర్జున్ మీద ఉన్న ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. అతను ఒక మోసగాడు కాదు, ఒక బాధితుడు. తన కుటుంబాన్ని, భార్యను కాపాడుకోవడానికి మౌనంగా యుద్ధం చేస్తున్న సైనికుడు. సారీ అర్జున్, నిన్ను అపార్థం చేసుకున్నాను అని మనసులో కుమిలిపోయింది వెన్నెల. అంతలో డాక్టర్ బయటకు వచ్చారు. డాక్టర్, ఎలా ఉన్నారాయన? వెన్నెల, కార్తిక్ ఒకేసారి లేచారు. చూడండి, బ్రెయిన్లో చిన్న క్లాట్ ఉంది. సర్జరీ అవసరం లేదు, కానీ మందులతో కరిగించాలి. ఆయనకు స్పృహ రావడానికి ఇంకా టైం పడుతుంది. ఈ రాత్రి చాలా కీలకం, అబ్జర్వేషన్లో ఉంచాలి. డాక్టర్ చెప్పి వెళ్ళిపోయారు. వెన్నెల కార్తిక్తో, మీరింటికి వెళ్ళండి కార్తిక్, మా మామయ్య గారికి ధైర్యం చెప్పండి, నేను ఇక్కడే ఉంటానంది. కానీ వదిన గారు, పర్లేదు వెళ్ళండి, నా భర్త దగ్గర నేను ఉండాలి, వెన్నెల దృఢంగా చెప్పింది. కార్తిక్ ఆమె ధైర్యానికి నమస్కరించి వెళ్ళిపోయాడు. అర్ధరాత్రి 2 గంటలు. ఐసీయూ.
నర్సు అనుమతితో వెన్నెల ఐసీయూలోకి వెళ్ళింది. మిషన్ల చప్పుడు తప్ప అక్కడ నిశ్శబ్దం ఆవహించి ఉంది. వెంటిలేటర్ సహాయంతో శ్వాస తీసుకున్న అర్జున్ చూడగానే వెన్నెల కడుపులో దేవినట్లయింది. ఎప్పుడు గంభీరంగా కోపంగా హుషారుగా ఉండే అర్జున్ ఇప్పుడు చిన్న పిల్లాల్లా నిస్సహాయంగా పడి ఉన్నాడు. తలకు కట్టు, చేతికి సెలైన్ బాటిల్స్. ఆ దృశ్యం వెన్నెల్ని కదిలించేసింది. ఆమె నెమ్మదిగా బెడ్ పక్కన ఉన్న స్టూల్ మీద కూర్చుంది. వణుకుతున్న చేత్తో అర్జున్ చేతిని పట్టుకుంది. అతని చెయ్యి చల్లగా ఉంది. ఆ స్పర్శ ఆమె నరనరాల్లోకి పాకింది. అర్జున్ గారు, ఆమె గొంతు వణికింది. కళ్ళ నుంచి నీళ్లు ధారాపాతం కారుతున్నాయి. ఎందుకిలా చేశారు? ఆ ప్రియ గురించి నాకు ముందే చెప్పి ఉండవచ్చు కదా. మనమిద్దరం కలిసి సాల్వ్ చేసేవాళ్ళం కదా. నన్ను పరాయిదాన్లో ఎందుకు చూశారు? అర్జున్ నుంచి ఏ స్పందన లేదు. కేవలం గుండె కొట్టుకునే మానిటర్ శబ్దం బీప్ బీప్ అని వినిపిస్తుంది. మీరు లేవాలి అర్జున్, లేచి నాతో గొడవ పడాలి, నా చదువు గురించి ఆరా తీయాలి. ప్లీజ్, నా కోసం కాకపోయినా మీ నాన్నగారి కోసం లేవండి. నేను ఒంటరిగా యుద్ధం చేయలేను, మీ తోడు కావాలి అని ఆమె అతని చేతిని తన చెంపల కానించుకుని ఏడ్చింది. ఆ రాత్రి ఆ గదిలో ప్రేమ పుట్టలేదు, కానీ బాధ్యత, ఆప్యాయత, ఒక బంధం బలపడింది. వెన్నెల తన భర్తని కేవలం ఒక రూమ్మేట్గా కాకుండా తన జీవితంలో ఒక భాగంగా స్వీకరించింది. తెల్లవారుజామున 6 గంటలు వెన్నెల కుర్చీలోని తలవాల్చి నిద్రపోయింది. సూర్యకిరణాలు గదిలో ప్రవేశిస్తున్నాయి. అమ్మ, నీళ్లు తాగు. అర్జున్ గొంతు నీరసంగా వినిపించింది. వెన్నెల ఉలిక్కి పల్లేచింది. అర్జున్ కళ్ళు తెరిచి చూస్తున్నాడు. ఆక్సిజన్ మాస్క్ వల్ల అతని మాట స్పష్టంగా రావటం లేదు, కానీ అతని కళ్ళు తెరిచాడు. అర్జున్, అర్జున్, మీకు స్పృహ వచ్చిందా? వెన్నెల ఆనందంతో గంతులు వేసినంత పనిచేసింది. వెంటనే నర్సు బటన్ నొక్కింది. అర్జున్ చేతిని కదిలించి ఆమె చేతిని పట్టుకున్నాడు. ప్రియా, ప్రియ ఎక్కడా అని అడిగాడు కష్టంగా. వెన్నెల మొహం చిన్నబోయింది. చావు బతుకులో నుంచి బయటపడి కూడా అతను ఆ అమ్మాయి గురించి అడుగుతున్నాడా? కానీ వెంటనే కార్తీక్ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. అది ప్రేమ కాదు, భయం. భయపడకండి అర్జున్, ప్రియ పోలీస్ స్టేషన్లో ఉంది. ఆమె వల్ల మనకిక ఏ ప్రమాదం లేదు. మీరు సేఫ్. వెన్నెల అతని జుట్టు నిమురుతూ భరోసా ఇచ్చింది. అర్జున్ కళ్ళల్లో ఒక పెద్ద రిలీఫ్ కనిపించింది. అతను కళ్ళు మూసుకొని ఒక దీర్ఘమైన శ్వాస తీసుకున్నాడు. థ్యాంక్స్ వెన్నెల అని అన్నాడు. అంతలో డాక్టర్లు వచ్చారు. చెక్ చేసి హీఈస్ పర్ఫెక్ట్, డేంజర్ జోన్ దాటేశాడు, సాయంత్రానికి రూమ్ షిఫ్ట్ చేద్దాం అని చెప్పాడు. వెన్నెల వెంటనే చక్రవర్తి గారికి ఫోన్ చేసి శుభవార్త చెప్పింది. అవతల నుంచి చక్రవర్తి గారు, సుజాత గారు ఆనందంతో ఏడవటం వినిపించింది. సాయంత్రం హాస్పిటల్ రూము అర్జున్ని ప్రైవేట్ రూమ్కి షిఫ్ట్ చేశారు. చక్రవర్తి గారు, గాయత్రి గారు వచ్చారు. గాయత్రి గారు కొడుకుని చూడగానే బోర్న ఏడ్చేశాడు. ఏంట్రా ఇది, నా ప్రాణం పోయినంత పనేంది, ఇంకెప్పుడు ఆ కారు ముట్టుకోద్దు. గాయత్రి గారు కొడుకును ముద్దు పెట్టుకుంటూ అన్నారు. అర్జున్ నవ్వడానికి ప్రయత్నించాడు, కానీ తలనొప్పిగా ఉండటంతో ముఖం చిట్లించాడు. అత్తయ్య గారు, ఆయనకు రెస్ట్ కావాలి, మనం ఎక్కువ మాట్లాడిస్తే తలనొప్పి వస్తుంది. వెన్నెల సున్నితంగా వారించింది. గాయత్రి గారు కోడలి వైపు చూశారు. నువ్వు రాత్రంతా ఇక్కడే ఉన్నావు వెన్నెల, కనీసం తిన్నావా లేదా అని అడిగారు. ఆ గొంతులో మొదటిసారి కాస్త జాలి, అభిమానం కనిపించాయి. పర్లేదత్తయ్య, నేను జ్యూస్ తాగాను అంది వెన్నెల. చక్రవర్తి గారు వెన్నెల దగ్గరకు వచ్చి, నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది తల్లి. నిన్నటి పరిస్థితుల్లో ఏ ఆడపిల్లైనా భయపడిపోయేది, కానీ నువ్వు ధైర్యంగా నిలబడ్డావు. మా ఇంటికి కోడలుగా రాలేదు, రక్షకురాలిగా వచ్చావు అని ఎమోషనల్ అయ్యారు. వెన్నెల మౌనంగా ఉండిపోయింది. ఆమె చూపు అర్జున్ మీదే ఉంది. అర్జున్ కూడా ఆమెను చూస్తున్నాడు. ఆ చూపులో కృతజ్ఞత ఉంది. నీ రుణం ఉంచుకోను అన్నట్టు ఉంది. 2 రోజుల తర్వాత ఇంటికి చేరికం. అర్జున్ డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చాడు. డాక్టర్లు 1 వారం పాటు బెడ్ రెస్ట్ చెప్పారు. తలకు కట్టు ఇంకా ఉంది. ఇంట్లో వాతావరణం మారింది. గాయత్రి గారు వెన్నెల్ని కొంచెం గౌరవంగా చూడడం మొదలుపెట్టారు. వెన్నెల బాధలు పెరిగాయి. అర్జున్కి టైంకి మందులు ఇవ్వటం, ఫుడ్ తినిపించటం అన్నీ ఆమె చూసుకోవాలి.
ఆ రోజు రాత్రి బెడ్రూమ్. అర్జున్ మంచం మీద పడుకుని ఉన్నాడు. వెన్నెల టాబ్లెట్స్ తీసుకుని వచ్చింది. టైం అయింది వేసుకోండి అని టాబ్లెట్ ఇచ్చింది. అర్జున్ టాబ్లెట్ వేసుకొని వెన్నెల అని పిలిచాడు. చెప్పండి అంది వెన్నెల. ఆ రోజు హాస్పిటల్లో కార్తీక్ నీకు అన్నీ చెప్పేశాడు కదా? అర్జున్ అడిగాడు. అవును చెప్పాడు. మరి నన్నెందుకు అసహించుకోలేదు? ఒక సైకో నా వెనుక పడితే నేను దాన్ని డీల్ చేయలేక ఫెయిల్ అయ్యాను. నిన్ను కూడా రిస్క్లో పెట్టాను. నీకు నా మీద కోపం రావాలి కదా? అర్జున్ స్ట్రైట్గా అడిగాడు. వెన్నెల కుర్చీ లాక్కొని పక్కన కూర్చుంది. కోపం వచ్చింది అర్జున్, కానీ నిజం తెలిసాక జాలి వేసింది. మీరు మీకోసం పోరాడలేదు, నా కోసం పోరాడారు. ఆ ఒక్క కారణం చాలు మిమ్మల్ని గౌరవించడానికి. అయినా భార్యాభర్తలన్నాక కష్టసుఖాలు పంచుకోవాలి కదా? అర్జున్ ఆశ్చర్యంగా చూశాడు. మనం భార్యాభర్తలం కాదు కదా, రూమ్మేట్స్ అన్నాడు చిన్న చిలిపి నవ్వుతూ. వెన్నెలకు నవ్వింది. అవును రూమ్మేట్స్, కానీ నా రూమ్మేట్కి బాలినప్పుడు సేవ చేయడం నా బాధ్యత. అది హ్యూమనిటీ. సరే మిస్ హ్యూమనిటీ, థ్యాంక్ యూ. బై ది వే నీ చదువు డిస్టర్బ్ అయింది కదా, రేపటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేయి. నేను పడుకొని ఉంటాను, నేను డిస్టర్బ్ చేయను అన్నాడు అర్జున్. ముందు మీరు కోలుకోండి, చదువు ఎక్కడికి పోదు అని చెప్పి వెన్నెల లైటు డిమ్ చేసింది. గదిలో ఓ కొత్త స్నేహం చిగురించింది. ప్రేమ ఇంకా పుట్టలేదు కానీ పునాది పడింది. ఇద్దరి మధ్య ఉన్న అడ్డుగోడలు బద్దలయ్యాయి. కానీ విధికి ఇది నచ్చలేదు కాబోలు. మరుసటి రోజు ఉదయం పోలీస్ ఇన్స్పెక్టర్ రవి ఇంటికి వచ్చాడు. ముఖం సీరియస్గా ఉంది. హాల్లో చక్రవర్తి గారు, అర్జున్, వెన్నెల ఉన్నారు. ఏమైంది ఇన్స్పెక్టర్? ప్రియ కేసు ఏమైంది? ఆమెను రిమాండ్కి పంపారా? అర్జున్ అడిగాడు. ఇన్స్పెక్టర్ రవి తలదించుకున్నాడు. సారీ సార్, ఒక బ్యాడ్ న్యూస్. ప్రియా నిన్న రాత్రి పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకుంది. వాట్? అర్జున్, వెన్నెల ఒకేసారి అరిచారు. అవును సార్, ఆమెకు మెంటల్ కండిషన్ బాగులేదని హాస్పిటల్కి తరలిస్తూ ఉండగా కానిస్టేబుల్ కళ్ళలో కారం కొట్టి పారిపోయింది. ఇప్పుడు ఆమె ఎక్కడుందో ఎవరికీ తెలియదు. ఆమె చాలా డేంజర్ స్టేజ్లో ఉంది. మీరందరూ జాగ్రత్తగా ఉండాలి, ఇన్స్పెక్టర్ హెచ్చరించాడు. అర్జున్ భయంతో వెన్నెల వైపు చూశాడు. వెన్నెల మొహంలో కూడా ఆందోళన రేఖలు కట్టాయి. ప్రియా బయట స్వేచ్ఛగా ఉంది, పగతో రగిలిపోతుంది. ఇప్పుడు ఆమె టార్గెట్ అర్జున్ కాదు, వెన్నెల. ప్రియ తప్పించుకుందాం, ఎలా సాధ్యం ఇన్స్పెక్టర్? అర్జున్ గొంతులో ఆగ్రహం, ఆందోళన రెండు సుష్టంగా వినిపిస్తున్నాయి. తల కట్టు ఉన్న అతనిలోని ఆవేశం ఏమాత్రం తగ్గలేదు. ఇన్స్పెక్టర్ రవి తలదించుకొని నిలబడ్డాడు. మా వైపు తప్పే సార్, ఆమె ఒక పిచ్చిదాన్ని నటిస్తుందని మేము ఊహించలేదు. లేడీ కానిస్టేబుల్స్ మీద దాడి చేసి హాస్పిటల్ బాత్రూమ్ కిటికీలోంచి పారిపోయింది. కానీ మీరు కంగారు పడకండి, సిటీ మొత్తం అలర్ట్ చేశాం. మీ ఇంటి చుట్టూ సెక్యూరిటీని పెంచుతాం. ఆమె ఎక్కడికి వెళ్ళినా మా వాళ్ళు పట్టుకుంటారు. అర్జున్ కోపంగా సోఫా అంచుని గట్టిగా పట్టుకున్నాడు. కానీ మీ హామీలు వద్దు. నా భార్యకి ఏమైనా జరిగితే నేను డిపార్ట్మెంట్ని వదిలిపెట్టను. గెట్ అవుట్ అండ్ ఫైన్ హార్ అని అరిచాడు. ఇన్స్పెక్టర్ వెళ్ళిపోగానే హాల్లో నిశ్శబ్దం ఆవహించింది. గాయత్రి గారు భయంతో వణికిపోతున్నారు. చక్రవర్తి గారు ఫోన్లో ఎవరితోనూ సెక్యూరిటీ ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడుతున్నారు. వెన్నెల మాత్రం నిశ్చలంగా అర్జున్ వైపు చూస్తుంది. ఇందాక అతను నా భార్యకి ఏదైనా జరిగితే అన్న మాట ఆమె చెవుల్లో ఇంకా రింగుమంటుంది. నిన్న దాకా రూమ్మేట్ అన్నవాడు ఇప్పుడు నా భార్య అనేంత అధికారంతో అన్నాడు. ఆ కోపంలో కూడా ఆమె పట్ల ఒక రకమైన ప్రేమ, బాధ కనిపించాయి. అర్జున్ కూల్ డౌన్, బీప్ పెరుగుతుంది. వెన్నెల నెమ్మదిగా అతని దగ్గరికి వెళ్ళి భుజం మీద చేయి వేసింది. అర్జున్ ఆమె వైపు చూశాడు. అతని కళ్ళల్లో భయం చుళ్ళు తిరుగుతుంది. నేను ఎలా కూల్గా ఉండగలను వెన్నెల? ఆ రాక్షసి బయట ఉంది. దాని కోపం వస్తే ఏం చేస్తుందో నాకు తెలుసు. దాని టార్గెట్ ఇప్పుడు నేను కాదు, నువ్వు. నిన్నీ సమస్యలోకి లాగినందుకు నన్ను నేను ఎప్పటికి క్షమించుకోలేను. అలా అనకండి, ఇది మన సమస్య, మనం కలిసే ఎదుర్కొందాం. ఈ ఇంటికి ఏమీ కాదు, నాకు ఏమీ కాదు. మీరు ధైర్యంగా ఉండండి. వెన్నెల అతనికి ధైర్యం చెప్పింది. ఆమెలో ఆత్మవిశ్వాసం చూసి అర్జున్ కొంచెం శాంతించాడు. ఆ తర్వాత
3 రోజులు చక్రవర్తి గారు విల్లా ఒక కోటలా మారిపోయింది. ఇంటి చుట్టూ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ పహారా కాస్తున్నారు. సీసీ కెమెరాలు ప్రతి మూలాన అమర్చారు. ఎవరు బయటకు వెళ్ళడం లేదు, ఎవరు లోపలికి రావటం లేదు. ఈ నిర్బంధం ఒక రకంగా అర్జున్ వెన్నెలకి వరంగా మారింది. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఇద్దరు ఆ గదిలో బందీలైపోయారు. అర్జున్ గాయం ఇంకా పూర్తిగా మానలేదు కాబట్టి ఎక్కువసేపు పడుకునే ఉండేవాడు. వెన్నెల అతనికి సపర్యలు చేస్తూనే దొరికిన సమయంలో చదువుకునేది. ఒకరోజు మధ్యాహ్నం బయట జోరుగా వర్షం పడుతుంది. వెన్నెల కిటికీ పక్కన కూర్చొని భారత రాజ్యాంగం పుస్తకం చదువుతుంది. అర్జున్ మంచం మీద పడుకొని ల్యాప్టాప్లో ఏదో చూస్తున్నాడు. ఆర్టికల్ 21. వెన్నెల గట్టిగా చదివి ఏదో డౌట్ వచ్చి ఆగిపోయింది. పెన్ కొరుకుతూ ఆలోచిస్తుంది. ఆర్టికల్ 21, రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, జీవించే హక్కు. అర్జున్ మంచం మీద నుంచి జవాబు చెప్పాడు. వెన్నెల ఆశ్చర్యంగా తిరిగింది. మీకెలా తెలుసు? అర్జున్ చిన్నగా నవ్వాడు. బిజినెస్ మ్యాన్ని వెన్నెల. చట్టాలు రూల్స్ తెలియకుండా కంపెనీ నడపలేం కదా. అయినా సివిల్స్ బేసిక్స్ నాకు తెలుసు. నా ఫ్రెండ్స్లో చాలామంది ఐఏఎస్లు ఉన్నారు. వెన్నెల కళ్ళు మెరిశాయి. అయితే నాకు ఈ డౌట్ క్లారిఫై చేయండి. ఎమర్జెన్సీ టైంలో ప్రాథమిక హక్కులు రద్దవుతాయా? అర్జున్ ల్యాప్టాప్ పక్కన పెట్టి లేచి కూర్చున్నాడు. కొన్ని రద్దవుతాయి, కానీ ఆర్టికల్ 2021 మాత్రం రద్దు కావు. అంటే ఒక వ్యక్తిని అక్రమంగా శిక్షించడం కానీ అతని ప్రాణం తీయడం కానీ ఎమర్జెన్సీలో కూడా చేయకూడదు. అతను చెప్పే విధానం, ఆ శిష్టత చూసి వెన్నెల మంత్రముగ్ధురాలైంది. ఇతను కేవలం డబ్బున్న పొగరుబోతు అనుకుంది. కానీ ఇతనిలో ఒక మేధా ఉన్నాడు. వావ్, మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నా కోచింగ్ సార్ కంటే బాగా చెప్పారు. వెన్నెల మెచ్చుకుంది. థ్యాంక్ యూ. మరి గురుదక్షిణ కింద ఒక కాఫీ ఇస్తారా? అర్జున్ చిలిపిగా అడిగాడు. తప్పకుండా అని వెన్నెల నవ్వుతూ కిందికి వెళ్ళింది. ఆమె వెళ్ళగానే అర్జున్ మొహంలో చిరునవ్వు మాయమైంది. ఫోన్ తీసి సెక్యూరిటీ చీఫ్ కాల్ చేశాడు. ఏమైనా క్లూ దొరికిందా? లేదు సార్, ఆమె ఫోన్ వాడడం లేదు, కార్డ్స్ వాడడం లేదు, పూర్తిగా అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయింది. కానీ సార్, ఒక చిన్న అనుమానం. నిన్న రాత్రి మీ ఇంటి వెనక ఉన్న తోటలో ఎవరో తిరుగుతున్నట్టు వాచ్మెన్ చెప్పాడు. అర్జున్ గుండె వేగం పెరిగింది. మరి పట్టుకోలేదా? వర్షం వల్ల మిస్ అయ్యాడు సార్. కానీ అది మనిషి నీడలాగే ఉంది. మేం అలర్ట్గా ఉన్నాం. ఫోన్ పెట్టేశాక అర్జున్ కిటికీ వైపు చూశాడు. బయట వర్షం బీభత్సంగా పడుతుంది. ఆ చినుకుల శబ్దం అతనికి భయాన్ని కలిగిస్తుంది. ప్రియ దగ్గరలోనే ఉంది. ఏ క్షణమైనా దాడి చేయవచ్చు అని అతన్ని సిక్స్ సెన్స్ హెచ్చరిస్తుంది. వెన్నెల కాఫీ తీసుకుని పైకి వస్తూ ఉండగా హాల్లో గాయత్రి గారు ఎదురయ్యారు. ఎవరి కాఫీ? గాయత్రి గారు గద్దించారు. అర్జున్ కత్తయ్య, వాడు మందులు వేసుకున్నాడు కదా, కాఫీ ఎందుకు? అయినా నువ్వు రోజు ఆ గదిలో ఏం చేస్తున్నావు? గంటల తరబడి తలుపులు వేసుకుని ఉంటున్నారు. గాయత్రి గారి గొంతులో అనుమానం. వెన్నెల ఇబ్బంది పడింది. అదేం లేదు అత్తయ్య, ఆయనకి రెస్ట్ అవసరం కదా. రెస్ట్ అవసరమే, కానీ నువ్వు కిందికి వచ్చి పనులు చూడవచ్చు కదా. రేపు వరలక్ష్మి వ్రతం ఉంది, దానికి ఏర్పాట్లు చేయాలి. రోజు ఆ పుస్తకాలు పట్టుకుని వేలాడితే కుదరదు. గాయత్రి గారు వెన్నెల గదిలో పుస్తకాలు చూడ్డాన్ని ప్రస్తావించారు. వెన్నెల షాక్ అయింది. మీరు ఆ గదిలోకి వచ్చారా అత్తయ్య? ఇది నా ఇల్లు, ఎక్కడికైనా వస్తాను. విను వెన్నెల, నీకు ముందే చెప్పాను, ఈ ఇంట్లో ఉద్యోగాలు చదువులు చెల్లవు. ఆ పుస్తకాలు పక్కన పడేసి ఇంటి పని నేర్చుకో. రేపు ఉదయం 4 గంటలకు లేచి పూజ గది శుభ్రం చేయి అని ఆర్డర్ వేసి వెళ్ళిపోయారు. వెన్నెల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఒక పక్క ప్రాణభయం, మరో పక్క అత్తగారి ఆకాంక్షలు. కాఫీ కప్ పట్టుకుని బరువుగా మెట్లెక్కింది. గదిలోకి రాగానే అర్జును ఆ ముఖం చూసి గ్రహించాడు. ఏమైంది? అమ్మ ఏమైనా అందా? వెన్నెల మౌనంగా కాఫీ కప్పు టేబుల్ మీద పెట్టింది. రేపు వరలక్ష్మి వ్రతమంట. నన్ను చదువు మానేసి పనులు చూసుకోమన్నారు. నా పుస్తకాలు చూసారట. అర్జున్ నిట్టూర్చాడు. అమ్మ మారదు, నువ్వు బాధపడకు. రేపు పూజయ్యాక నువ్వు చదువుకోవచ్చు. అమ్మకి తెలియకుండా నేను మేనేజ్ చేస్తాం. ఎన్నాళ్ళు ఇలా దొంగచాటుగా అర్జున్? వెన్నెల ఆవేదనగా అడిగింది. నా కళ తప్పు కాదు కదా.
దాన్ని ఎందుకు దాచుకోవాలి? అర్జున్ ఆమె దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. నీ కల తప్పు కాదు వెన్నెల, టైం తప్పు. ఇప్పుడు మన పరిస్థితుల్లో అమ్మతో గొడవ పడితే ఇంటి వాతావరణం ఇంకా పాడవుతుంది. ప్లీజ్ నా కోసం కొన్నాళ్ళు ఓపిక పట్టు. ప్రియ సమస్య తీరగానే నేనే స్వయంగా అమ్మతో మాట్లాడి నిన్ను ఢిల్లీ పంపిస్తా కోచింగ్కి. ఢిల్లీ పంపిస్తారా? అంటే నన్ను దూరం చేస్తారా? వెన్నెల అమాయకంగా అడిగింది. ఆ ప్రశ్నలో ఉన్న అర్థాన్ని అర్జున్ గ్రహించాడు. నన్ను వదిలి ఉండలేవా అన్నట్టుగా ఆమె వైపు చూశాడు. వెన్నెల నాలుగు ఖర్చుకుంది. అంటే సేఫ్టీ కోసం అడిగాను అని కవర్ చేసింది. అర్జున్ నవ్వాడు. ఆ నవ్వులో వెన్నెలకి ఏదో తెలియని భరోసా దొరికింది. వారి మధ్య మౌనంగా ఒక తీగ సాగింది. అది స్నేహం కంటే ఎక్కువ, ప్రేమ కంటే తక్కువ. మరుసటి రోజు వరలక్ష్మి వ్రతం. ఇంట్లో పండగ వాతావరణం. వర్షం తగ్గింది కానీ ఆకాశం మబ్బుగానే ఉంది. వెన్నెల పట్టుచీర కట్టుకుని పూజ పనులు నిమగ్నమైంది. గాయత్రి గారు ఆమెని ప్రతి చిన్న విషయానికి విసిగిస్తున్నారు. ఆ ముగ్గు సరిగా లేదు, ఆ దీపం అలా పెట్టకూడదు, పులిహోరలో ఉప్పు తక్కువైంది, ఇలా ప్రధానికి వంకలు. వెన్నెల ఓర్పుగా అన్నీ భరిస్తుంది. అర్జున్ హాల్లో సోఫాలో కూర్చుని ఇదంతా గమనిస్తున్నాడు. తన తల్లి ప్రవర్తన అతనికి చిరాకు తెప్పిస్తుంది. కానీ వెన్నెల ఓర్పు అతనికి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇంత సాహసం ఎలా ఉంది ఈ అమ్మాయికి అనుకున్నాడు. పూజ జరుగుతూ ఉండగా గేటు దగ్గర సెక్యూరిటీ గార్డ్స్ మధ్య గొడవ జరుగుతున్న శబ్దం వినిపించింది. ఏయ్, ఎవరది? ఆగండి! అర్జున్ అలర్ట్ అయ్యాడు. చక్రవర్తి గారు, గాయత్రి గారు భయపడ్డారు. ఏమైంది అని అర్జున్ లేచి బయటకు వెళ్ళబోయాడు. అంతలో ఒక డెలివరీ బాయ్ భయపడుతూ లోపలికి వచ్చాడు. సెక్యూరిటీ గార్డ్స్ అతన్ని పట్టుకుని ఉన్నారు. సా, కొరియర్ వచ్చింది మేడం పేరు మీద అన్నాడు గార్డు. నా పేరు మీదనా? వెన్నెల ఆశ్చర్యపోయింది. అర్జున్ ఆ బాక్స్ని లాక్కున్నాడు. ఎవరు పంపారు తెలీసా? ఎవరో లేడీ ఇచ్చింది, అర్జెంటుగా ఇవ్వమని చెప్పింది. డెలివరీ బాయ్ వణికిపోతూ చెప్పాడు. అర్జున్ ఆ బాక్స్ని జాగ్రత్తగా ఓపెన్ చేశాడు. అందరూ ఊపిరి బిగపట్టి చూస్తున్నారు. బాంబు ఏమైనా ఉందా అని భయం. బాక్స్లో ఒక ఎర్రటి బట్ట ఉంది. అర్జున్ దాన్ని బయటకు తీశాడు. అది వెన్నెల పెళ్లి రోజు కట్టుకున్న చీర లాంటిదే, కానీ అది పూర్తిగా కాలిపోయి ఉంది. చీర మధ్యలో ఒక ఫోటో ఉంది. అది వారి పెళ్లి ఫోటో, కానీ అందులో వెన్నెల ముఖాన్ని సిగరెట్తో కాల్చినట్లు రంధ్రాలు ఉన్నాయి. కింద ఎర్రటి అక్షరాలతో ఒక నోటు ఉంది. హ్యాపీ వరలక్ష్మి వ్రతం, ఈరోజు నీ ఆఖరి పూజ. ఆ తాళు నాది, ఆ అర్జున్ నావాడు. ప్రియా. ఆ మెసేజ్ చదవగానే గాయత్రి గారు అమ్మో అని అరిచి సొమ్మగిల్లి పడిపోయారు. వెన్నెల ఆ ఫోటోను చూసి షాక్లో రాయిలా నిలబడిపోయింది. తన ముఖం అలా వికృతంగా కాల్చి ఉంటే ఎవరికైనా వెన్నులో వణుకు పుడుతుంది. అర్జున్ ఆ ఫోటోని నలిపేసి డెలివరీ బాయ్ కాలర్ పట్టుకున్నాడు. ఆ లేడీ ఎక్కడుంది? ఎటు వెళ్ళింది? గేటు బయట ఒక ఆటోలో వెళ్ళింది సార్. మొహానికి స్కార్ఫ్ కట్టుకుంది, వాడు చెప్పాడు. అర్జున్ వెంటనే సెక్యూరిటీకి అరిచాడు. సార్, ఆటో నెంబర్ ట్రేస్ చేయండి. కానీ అప్పటికే ఆలస్యమైందని అర్జున్కి తెలుసు. ప్రియ గేటు దాకా వచ్చి ఈ పార్సల్ ఇచ్చి వెళ్ళిందంటే ఆమె ఎంత ధైర్యంగా ఉందో అర్థమవుతుంది. ఆమె సెక్యూరిటీని లెక్క చేయటం లేదు. అర్జున్ వెనక్కి తిరిగి చూశాడు. వెన్నెల వణుకుతుంది. ఆమె కళ్ళల్లో భయం స్పష్టంగా కనిపిస్తుంది. అర్జున్ పరుగున వెళ్ళి వెన్నెల్ని గట్టిగా హత్తుకున్నాడు. అందరూ చూస్తున్నారు అన్న స్పృహ కూడా అతనికి లేదు. భయపడకు వెన్నెల, నేనున్నాను. నేను తాకాలంటే ఆ రాక్షసి నా శవం దాటి రావాలి అని ఆమె చెవులు చెప్పాడు. వెన్నెల కూడా అతన్ని గట్టిగా పట్టుకుంది. ఆ క్షణం ఆమెకు ప్రపంచంలో అత్యంత సురక్షితమైన ప్రదేశం అర్జున్ కౌగిలి మాత్రమే అనిపించింది. పడిపోయిన గాయత్రి గారిని పనివాళ్ళు లేపుతున్నారు. చక్రవర్తి గారు కొడుకు కోడల్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ప్రమాదం వారిని భయపెట్టిన ఇద్దరిని దగ్గర చేసింది. సాయంత్రం 7 గంటలు. గాయత్రి గారు ఇంకా షాక్లోనే ఉన్నారు. డాక్టర్ వచ్చి షెడల్ ఇంజెక్షన్ ఇచ్చి వెళ్లారు. పోలీసులు వచ్చి విచారణ చేసి వెళ్లారు. పార్సల్ మీద ఫింగర్ ప్రింట్స్ దొరికాయి కానీ ప్రియ ఆచుకు దొరకలేదు. గదిలో అర్జున్ కిటికీలన్నీ మూసేసి కటన్లు వేశాడు.
వెన్నెల సోఫాలో ముడుచుకుని కూర్చుంది. వెన్నెల కాస్త ధైర్యంగా ఉండు. అర్జున్ ఆమె పక్కన కూర్చున్నాడు. ధైర్యం చచ్చిపోతుంది అర్జున్, వెన్నెల కన్నీళ్లతో చెప్పింది. ఆమె పిచ్చిది, ఏమైనా చేస్తుంది. నా వల్ల మీ కుటుంబానికి అపాయం వస్తుంది. నేను వెళ్ళిపోతాను, మా ఊరు వెళ్ళిపోతాను. పిచ్చి మాటలు మాట్లాడకు, అర్జున్ గట్టిగా అన్నాడు. నువ్వు వెళ్ళిపోతే ఆమె వదిలేస్తుందా? ఆమె టార్గెట్ నువ్వే. నువ్వు నా పక్కన ఉంటేనే సేఫ్. నువ్వెక్కడికి వెళ్ళవు. కానీ లేదు, గీని లేదు. విను, ప్రియ కావాల్సింది నేను. నన్ను పొందలేకపోతున్నాననే కోపంతో నిన్ను చంపాలనుకుంటుంది. మనం ఆమెకు ఒక మెసేజ్ ఇవ్వాలి. మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నామో చూపించాలి. అర్జున్ కళ్ళల్లో ఒక కొత్త ప్లాన్ మెదిలింది. ఏం చేయబోతున్నారు? రేపు రాత్రి కంపెనీ యానివర్సరీ పార్టీ ఉంది. యాక్చువల్గా క్యాన్సిల్ చేద్దాం అనుకున్నాం, కానీ ఇప్పుడు క్యాన్సిల్ చెయ్యను, గ్రాండ్గా చేస్తాం. ఆ పార్టీకి నువ్వు నేను జంటగా వెళ్తాం. మీడియా ముందు, లోకం ముందు మనం ఎంత హ్యాపీగా ఉన్నామో చూపిద్దాం. అది చూసి ప్రియ కుళ్ళుకొని బయటకు వస్తుంది. అప్పుడు పట్టుకోవచ్చు. పార్టీనా? ఈ పరిస్థితిలోనా? వద్దు అర్జున్, అది చాలా రిస్క్. వెన్నెల వారించింది. రిస్క్ ఉంది, కానీ ఆమెను బయటకు లాగడానికి ఇదే బెస్ట్ వే. అక్కడ 100 మంది ఉంటారు, పోలీసులు ఉంటారు. ఆమె అక్కడికి వచ్చి అటాక్ చేసే ధైర్యం చేయదు, కానీ మనల్ని చూసి తట్టుకోలేదు. ఏదో ఒక తప్పు చేస్తుంది. నన్ను నమ్ము వెన్నెలా. రేపు నువ్వు ప్రపంచంలోకెల్లా అందమైన భార్యగా కనిపించాలి. అర్జున్ ఆమె కళ్ళల్లోకి చూసి చెప్పాడు. వెన్నెలకి భయం వేస్తున్నా అర్జున్ నమ్మకం ఆమెకు ధైర్యాన్నిచ్చింది. సరే, మీ ఇష్టం అని తల ఊపింది. మరుసటి రోజు రాత్రి తాజ్ కృష్ణ హోటల్ పార్టీ హాల్ దేదీప్యమానంగా వెలిగిపోతుంది. సిటీలోని ప్రముఖులంతా వచ్చారు. ఓ ఖరీదైన నల్లటి కారు వచ్చి ఆగింది. అర్జున్ దిగాడు. బ్లాక్ టస్కిడోలో చాలా అందంగా ఉన్నాడు. తలకు ఉన్న బ్యాండే తీసేశారు. చిన్న ప్లాస్టర్ మాత్రం ఉంది. అతను వెళ్ళి వెన్నెల వైపు డోర్ తీశాడు. వెన్నెల దిగింది. ఆమెను చూడగానే అక్కడ ఉన్న కెమెరాలన్నీ క్లిక్మన్నాయి. ముదురు నీలం రంగు డిజైనర్ శారీ, డైమండ్ నెక్లెస్తో వెన్నెల నిజంగానే దేవతలా ఉంది. కానీ ఆమె అందం కంటే ఆమె చేతిని అర్జున్ పట్టుకున్న విధానం అందరినీ ఆకర్షించింది. అర్జున్ ఆమె నడుము చుట్టూ చేయి వేసి అందరికీ పరిచయం చేస్తున్నాడు. మీట్ మై వైఫ్ వెన్నెల. ఆ పార్టీ అంతా అర్జున్ వెన్నెల్ని అంటిపెట్టుకుని ఉన్నాడు. ఆమెకు జ్యూస్ ఇవ్వటం, ఎవరైనా పలకరిస్తే ఆమె గురించి గొప్పగా చెప్పటం, ఇదంతా చూస్తుంటే అది నటనలా అనిపించడం లేదు, నిజమైన ప్రేమలా ఉంది. వెన్నెలకు కూడా ఇది కలలా ఉంది. ఇదే నా భర్త అయితే ఎంత బాగుండు అని ఆ మనసులో కోరుకుంది. కానీ ఈ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. పార్టీ మధ్యలో లైట్స్ డిమ్ అయ్యాయి. కపుల్ డ్యాన్స్ అనౌన్స్ చేశారు. అర్జున్ వెన్నెల్ని డ్యాన్స్ ఫ్లోర్ మీదకు తీసుకెళ్లారు. సాఫ్ట్ మ్యూజిక్ ప్లే అవుతుంది. నాకు డ్యాన్స్ రాదు అర్జున్, వెన్నెల కంగారుగా ఉంది. నన్ను ఫాలో అవ్వు చాలు అని అర్జున్ ఆమెని దగ్గరికి తీసుకున్నాడు. ఇద్దరు సంగీతానికి అనుగుణంగా కదులుతున్నారు. అర్జున్ చూపు వెన్నెల మీదే ఉంది. వెన్నెల సిగ్గుతో తల వంచుకుంది. సరిగ్గా అప్పుడే వెయిటర్ ఒక డ్రింక్ ట్రే తీసుకుని వారి పక్క నుంచి వెళ్తున్నాడు. ఆ వెయిటర్ ముఖం మాస్క్తో కవర్ చేసి ఉంది. అర్జున్ అతన్ని గమనించలేదు, కానీ వెన్నెల గమనించింది. ఆ వెయిటర్ కళ్ళు, ఆ కళ్ళు ఆమెకు పరిచయమే. ఆ చూపులో ఉన్న ద్వేషం ఆమె గుర్తుంది. అవి ప్రియ కళ్ళు. వెన్నెల గుండె ఆగిపోయినంత పనైంది. అర్జున్, అదిగో ప్రియా అని అరిచింది. అర్జున్ ఉలిక్కి పడి తిరిగాడు. ఆ వెయిటర్ చేతిలో ఉన్న ట్రే కింద పడేసి తన జోబులోంచి ఒక చిన్న పిస్టల్ తీసింది. సర్ప్రైజ్ అని గట్టిగా అరిచి వెన్నెల వైపు గురిపెట్టింది. హాల్లోని జనం భయంతో పరుగులు తీశారు. సెక్యూరిటీ గార్డ్సు దూరం నుంచి పరిగెత్తుకుంటూ వస్తున్నారు. కానీ ప్రియా దగ్గరగా ఉంది. నువ్వు చస్తే గాని అర్జున్ నా వాడు కాడు అంటూ ప్రియా ట్రిగర్ నొక్కింది. వెన్నెల నో అని అర్జున్ వెన్నెల్ని పక్కకు తోసి ఆమెకు అడ్డంగా నిలబడ్డాడు. డామ్! తుపాకీ పేలిన శబ్దం పార్టీ హాల్ని కుదిపేసింది. అర్జున్ ఛాతీ నుంచి రక్తం చిమ్మింది. అతను నెమ్మదిగా వెన్నెల ఒళ్ళోకి కుప్పగొలిపాడు. అర్జున్ వెన్నెల వేసిన ఆ రక్తనాదం ఆకాశం తాకింది. ప్రియ షాక్ అయింది. తను కాల్చింది వెన్నెల్ని, కానీ తగిలింది అర్జున్కి. అర్జున్ అంటూ ఆమె పిస్టల్ కింద పడేసింది.
వెంటనే పోలీసులు ఆమెను చుట్టుముట్టారు. వెన్నెల అర్జున్ తలని తన ఒళ్ళో పెట్టుకుని కళ్ళు తెరవండి అర్జున్ ప్లీజ్ అని ఏడుస్తుంది. అర్జున్ కష్టంగా కళ్ళు తెరిచి రక్తంతో తడిసిన చేత్తో వెన్నెల బుగ్గను తాకాడు. నువ్వు సేఫ్ అని చెప్పి కళ్ళు మూసేశాడు. తెల్లటి మార్బుల్ ఫ్లోర్ మొత్తం ఎర్రటి రక్తంతో నిండిపోయింది. ఆ రక్తం సాక్షిగా వారి మధ్య ఉన్నది ఒప్పందం కాదు, బంధం కాదు, అదొక అమర ప్రేమ అని ఆ క్షణం ప్రపంచానికి తెలిసింది. అర్జున్ వెన్నెల వేసిన అర్ధనాదం ఆ తాజుకూర్చిన హోటల్ గోడలను బద్దలు కొట్టినంత పనైంది. ఆ ఒళ్ళో అర్జున్ తలవాలి ఉంది. ముదురు నీలం రంగులో ఉన్న వెన్నెల చీర ఇప్పుడు ఎర్రటి రక్తంతో తలసి ముద్దైపోయింది. అర్జున్ ఛాతి నుంచి రక్తం ఆగకుండా కారుతుంది. అతని కళ్ళు మూసుకుని ఉన్నాడు. ఊపిరి చాలా నెమ్మదిగా ఆడుతుంది. అర్జున్ కళ్ళు తెరవండి ప్లీజ్, నన్ను వదిలి వెళ్ళకండి అర్జున్, వెన్నెల పిచ్చి దానిలా అరుస్తుంది. ఆమె చేతులు రక్తంతో తడిసిపోయాయి. ఆమె కన్నీళ్లు అతని ముఖం మీద పడి రక్తాన్ని కడుగుతున్నాయి. చుట్టూ ఉన్న జనం తేరుకున్నారు. కార్తీక్ జనాలను తోసుకుంటూ ముందుకు వచ్చాడు. అర్జున్ పరిస్థితి చూడగానే అతను షాక్ అయ్యాడు. కానీ వెంటనే తేరుకొని వదిన గారు లేవండి, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, అంబులెన్స్కి టైం లేదు, నా కారులో తీసుకెళ్దాం అని అరిచాడు. వెన్నెలకి ఆ మాటలు వినిపించాయో లేదో తెలియదు కానీ యాంత్రికంగా లేచింది. కార్తీక్ మరో సెక్యూరిటీ గార్డు కలిసి అర్జున్ ఎత్తుకుని బయటకు పరిగెత్తారు. వెన్నెల వాళ్ళ వెనకే పరుగు తీసింది. ఆమె కాళ్ళకు చెప్పులు లేవు, జుట్టు చెదిరిపోయింది. మెడలో డైమండ్ నెక్లెస్ రక్తం మరకలతో ఒక విచిత్రమైన భయంకరమైన అందాన్ని సంతరించుకుంది. పోలీసులు అప్పటికే ప్రియను అదుపులోకి తీసుకున్నారు. ఆమె పిచ్చిదాన్లా నవ్వుతూ అర్జున్ నా వాడు, లేకపోతే ఎవరికి దక్కడు అని అరుస్తుంది. వెన్నెల ఆ మాట విన్నది. కానీ తిరిగి చూసే ఓపిక, సమయం ఆమెకు లేవు. ఆమె గమ్యం ఒక్కటే, అర్జున్ ప్రాణం. కారులో కార్తీక్ డ్రైవింగ్ చేస్తున్నాడు. వెన్నెల వెనుక సీట్లో అర్జున్ తలని తన ఒళ్ళో పెట్టుకుని కూర్చుంది. కార్తీక్ గారు ఫాస్ట్గా ప్లీజ్ ఫాస్ట్గా, ఆమె ఏడుస్తూ బతిమలాడుతుంది. ఆమె తన చీర కొంగుని చింపి అర్జున్ గాయం మీద గట్టిగా అదింపట్టింది. రక్తం ఆగడం లేదు. అర్జున్ మీకేం కాదు, మనం ఇంటికి వెళ్దాం, మీరు నాకు మాటిచ్చారు సేఫ్గా ఉంటానని, ఆ మాట నిలబెట్టుకోవాలి. ఆమె అతని చెవిలో గుసగుసలాడుతుంది. అర్జున్ అపస్మారక స్థితిలో ఉన్న బాధతో మూలుగుతున్నాడు. ఆ శబ్దం వెన్నెల గుండెని పిండేస్తుంది. నిన్న దాకా తనతో గొడవపడిన మనిషి, తన చదువు కోసం పుస్తకాలు తెచ్చిన మనిషి, నన్ను తాకాలంటే నా శవం దాటి రావాలి అని చెప్పిన మనిషి ఇప్పుడు నిజంగానే మృత్యువుతో పోరాడుతున్నాడు. ఇది ఇష్టం లేని పెళ్లి కాదు అర్జున్, నువ్వు లేని పెళ్లిని నీ ఊహించుకోలేను. లేవాలి నువ్వు. వెన్నెల కన్నీళ్లు ఏరులే పారుతున్నాయి. అపోలో హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డు కారు ఆసుపత్రి పోర్టికోలో ఆగింది. స్ట్రెచ్చర్ మీద అర్జున్ని తీసుకెళ్తూ ఉంటే వెన్నెల ఆ స్ట్రెచ్చర్ పట్టుకొని పరిగెత్తింది. డాక్టర్ కాపాడండి, గన్ షాట్ చెస్ట్లో తగిలింది, వెన్నెల అరుస్తుంది. వైద్యులు వెంటనే అర్జున్ని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. నర్సులు వెన్నెల్ని బయటనే ఆపేశారు. మేడం మీరు లోపలికి రాకూడదు, ప్లీజ్ బయట ఉండండి అని తలుపు మూసేశారు. ఓటీ పైన ఎర్రటి లైట్ వెలిగింది. ఆ లైట్ వెన్నెల జీవితంలో ప్రమాద గంటికలా అనిపించింది. ఆమె అక్కడే ఉన్న గోడ కానుకొని నేల మీద కూలబడింది. తన చేతుల వైపు చూసుకుంది. మొత్తం రక్తం. అది తన భర్త రక్తం, తను కాపాడడం కోసం చిందించిన రక్తం. దైవమా ఎందుకిలా చేశావు? ఆ గుండు నాకు తగిలాలి కదా, నా కోసం ఎందుకు త్యాగం చేశాడు? వెన్నెల వెక్కి వెక్కి ఏడ్చింది. అరగంట తర్వాత చక్రవర్తి గారు, గాయత్రి గారు బంధువుల ఆసుపత్రికి చేరుకున్నారు. న్యూస్ ఛానల్స్లో అప్పటికే ప్రముఖ వ్యాపారవేత్త అర్జున్ చక్రవర్తిపై కాల్పులు అని బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. గాయత్రి గారు పరుగున వచ్చారు. నేల మీద రక్తపు మరకలతో కూర్చున్న వెన్నెల్ని చూడగానే ఆమెలో దుఃఖం కట్టలు తెంచుకుంది. అది కోపంగా మారింది. నా కొడుకు ఏడి? ఏమైంది నా కొడుక్కి? గాయత్రి గారు వెన్నెల్ని భుజాలు పట్టుకుని కుదిపేశారు. ఆపరేషన్ జరుగుతుంది అత్తయ్య, వెన్నెల వణుకుతూ చెప్పింది. నువ్వే నా కొడుకు పాల్ట ఎమ్ముల్లా వచ్చావు. గాయత్రి గారు గట్టిగా అరిచారు. ఆ అరిష్టపు ముహూర్తంలో నిన్ను ఈ ఇంటికి తెచ్చుకున్నాను చూడు, నన్నేం కొట్టుకోవాలి.
వచ్చిన రోజు నుంచి ఏదో ఒక గొడవ. ఈరోజు నా కొడుకు చావు బతుకులో ఉండడానికి కారణం నువ్వే. ఆ గుండు వాడికి ఎందుకు తగిలింది? నేను కాపాడడానికే కదా. చక్రవర్తి గారు భార్యని వారించారు. గాయత్రి ఆపు, ఇది ఆ అమ్మాయి తప్పు కాదు. ఎందుకు కాదు? ఆ సైకో ప్రియ టార్గెట్ ఈమె కోసం నా కొడుకు బలైపోవాలా? అర్జున్కి ఏమైనా అయితే నేను నిన్ను చంపేస్తాం. గాయత్రి గారు ఆవేశంతో ఊగిపోతూ వెన్నెల మీద చెయ్యెత్తారు. వెన్నెల కదల్లేదు, కళ్ళు మూసుకొని నిలబడింది. ఆ దెబ్బ పడినా పర్వాలేదు, తన వల్ల అర్జున్కి ఈ స్థితి వచ్చిందన్న బాధ ఆమెకు ఆ దెబ్బ కంటే ఎక్కువ నొప్పిని కలిగిస్తుంది. కానీ ఆ దెబ్బ పడలేదు. కార్తీక్ వచ్చి అడ్డుకున్నాడు. ఆంటీ ప్లీజ్, వదిన గారు ఇప్పటికే షాక్లో ఉన్నారు. ఆమె తప్పేం లేదు. అర్జున్ స్వయంగా ఆమెను కాపాడుకున్నాడు. ఇది అర్జున్ గొప్పతనం. ఇప్పుడు మనం ప్రార్థించాలి, నిందించకూడదు. కార్తీక్ నచ్చెప్పాడు. గాయత్రి గారు కుర్చీలో కులబడి, నాన్న అర్జున్, నన్ను ఒంటరిని చేయకురా అని ఏడవటం మొదలుపెట్టారు. వెన్నెల దూరంగా వెళ్ళి ఒక మూల నిలబడింది. ఆమెకు ఏడవటానికి కూడా అర్హత లేదనిపిస్తుంది. అత్తగారి మాటల్లో నిజం ఉంది. తన వల్లే కదా అర్జున్కి ఈ పరిస్థితి. తని పెళ్లి చేసుకోకపోయి ఉంటే, లేదా అర్జున్ని వదిలేసి వెళ్ళిపోయి ఉంటే ఈరోజు అతను క్షేమంగా ఉండేవాడేమో. ఆ మనసులో అపరాధ భావం పెరిగిపోయింది. అర్జున్ బతకాలి, అతను బతికితేనే నాకు విముక్తి, లేదంటే నేను కూడా చచ్చిపోతాను అని బలంగా నిర్ణయించుకుంది. 3 గంటల తర్వాత ఓటీ లైట్ ఆఫ్ అయింది. డాక్టర్ బయటకు వచ్చారు. ఆయన ముఖం గంభీరంగా ఉంది. ఆప్రాన్ మీద రక్తపు మరకలు ఉన్నాయి. అందరూ డాక్టర్ చుట్టూ చేరారు. డాక్టర్, నా కొడుకు ఎలా ఉన్నాడు? చక్రవర్తి గారు అడిగారు. డాక్టర్ మాస్క్ తీసి లోతుగా ఊపిరి పీల్చుకున్నారు. చాలా క్రిటికల్గా ఉంది సార్. బుల్లెట్ గుండె కేవలం 2 అంగుళాల దూరంలో లంగ్ని చీల్చుకుంటూ వెళ్ళింది. బ్లడ్ లాస్ చాలా జరిగింది. బుల్లెట్ని తీసేసాం, బ్లీడింగ్ ఆపాం. కానీ ఏం డాక్టర్? వెన్నెల ముందుకు వచ్చి అడిగింది. ఆయన బాడీ షాక్లోకి వెళ్ళింది. వచ్చే 24 గంటలు చాలా ముఖ్యం. ఆయన కోమాలోకి వెళ్ళే ఛాన్స్ ఉంది, లేదా బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే రిస్క్ ఉంది. దేవుడి దయ వల్ల రాత్రికి స్పృహ వస్తే మనం గెలిచినట్టే, లేదంటే డాక్టర్ మాట పూర్తి చేయలేకపోయారు. గాయత్రి గారు స్పృహ తప్పి పడిపోయారు. నర్సులు ఆమెను పట్టుకున్నారు. చక్రవర్తి గారు కళ్ళ నీళ్లతో గోడ కానుకున్నారు. వెన్నెల మాత్రం చలించలేదు. డాక్టర్ మాటలు ఆమెకు ఒక ఛాలెంజ్లా వినిపించాయి. ఆయన బతుకుతారు డాక్టర్, ఖచ్చితంగా బతుకుతారు. యముడితో పోరాడి సావిత్రి తన భర్తను తెచ్చుకుంది. నేను నా అర్జున్ని తెచ్చుకోలేనా? ఆమె గొంతులో విచిత్రమైన ధైర్యం ఉంది. డాక్టర్ ఆమె వైపు ఆశ్చర్యంగా చూసి, ఆల్ ది బెస్ట్ అమ్మా, మీరు ఐసీయూ బయట ఉండవచ్చు అని వెళ్ళిపోయారు. అర్ధరాత్రి 1 గంట ఐసీయూ. అర్జున్ ఐసీయూలో ఉంచారు. అతని చుట్టూ మిషన్లు, వైర్లు, వెంటిలేటర్ శబ్దం మాత్రం వినిపిస్తుంది. గాయత్రి గారు సెలైన్ ఎక్కించుకుంటూ వేరే రూమ్లో ఉన్నారు. చక్రవర్తి గారు అలసిపోయి లాబీలో కూర్చున్నారు. వెన్నెల ఐసీయూ గ్లాస్ డోర్ దగ్గర నిలబడి లోపలికి చూస్తుంది. ఆమె రక్తం అంటుకున్న చీర మార్చుకోలేదు, ముఖం కడుక్కోలేదు. అర్జున్ రక్తం తన మీద ఉండటం ఆమెకు ఒక రక్షణ కవచంలో అనిపిస్తుంది. ఒక నర్సు బయటకు వచ్చింది. మేడం, మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, ఇలా బాగులేదు. వద్దు సిస్టర్, నా భర్త కళ్ళు తెరిచేదాకా నేను ఇలాగే ఉంటాను. ఒక్కసారి లోపలికి వెళ్ళవచ్చాం? వెన్నెల అభ్యర్థించింది. నిజానికి రూల్ లేదు, కానీ మీ పరిస్థితి చూస్తుంటే కాదనలేకపోతున్నాను. కేవలం 5 నిమిషాలు, ముట్టుకోవద్దు, డిస్టర్బ్ చేయొద్దు. నర్స్ అనుమతి ఇచ్చింది. వెన్నెల చెప్పులు విడిచి మాస్క్, గౌన్ వేసుకుని లోపలికి వెళ్ళింది. అర్జున్ మంచం దగ్గరకు వెళ్ళింది. అతని మొహం పాలిపోయి ఉంది. ఛాతీకి పెద్ద కట్టు ఉంది. వెన్నెల కన్నీళ్లు ఆపుకోలేకపోయింది, కానీ శబ్దం చేయకుండా ఏడ్చింది. అర్జున్ ఆమె గొంతు పెగలడం లేదు. రూమ్మేట్ అని పేరు పెట్టి నా ప్రాణాన్ని కాపాడే గార్డియన్ ఏంజల్ ఎప్పుడయ్యావు అర్జున్? నాకు ఇష్టం లేని పెళ్ళి అన్నాను, కానీ ఇప్పుడు నువ్వు లేని లోకం నాకు ఇష్టం లేదు. ఆమె నెమ్మదిగా తన చేతిని అతని చేతి మీద పెట్టింది. అతని చేయి చల్లగా ఉంది. నువ్వు లేవాలి, లేచి నాతో గొడవపడాలి, నా చదువు గురించి అడగాలి. నువ్వు చెప్పావుగా నీ కలెక్టర్ అయితే నీ గర్వమని. నేను కలెక్టర్ అవ్వాలంటే నువ్వు బతకాలి. నువ్వు లేకుండా నేను ఏది సాధించలేను.
ఆమె తన నుదుటిన అతని చేతి కానించి కళ్ళు మూసుకొని ప్రార్థించింది. అది దేవుడికి చేసిన ప్రార్థన కాదు, అర్జున్ గుండెకు చేసిన విన్నపం. కొట్టుకో, నా కోసం కొట్టుకో. ఆ క్షణం మానిటర్లో హార్ట్ రేట్ లైన్లో చిన్న కదలిక వచ్చింది. బీప్ 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 శబ్దం కొంచెం లయబద్ధంగా మారింది. అర్జున్ వేలు కొంచెం కదిలింది. అది వెన్నెల నుదుటిని తాకింది. వెన్నెల ఉలిక్కిపడి తల ఎత్తి చూసింది. అర్జున్ కళ్ళు తెరవలేదు, కానీ అతని కనురెప్పల నుంచి ఒక నీటి చుక్క జారింది. అతను ఆ మాటలు వింటున్నాడు. అతని ఆత్మ ఆమె పిలుపుకి స్పందిస్తుంది. వెన్నెలలో ఆశ చిగురించింది. అర్జున్, నన్ను వింటున్నారా? అంతలో నర్సు వచ్చింది. టైమ్ అప్ మేడం, ప్లీజ్ బయటకు రండి. వెన్నెల అయిష్టంగానే బయటకు వచ్చింది. కానీ ఇప్పుడు ఆ ముఖంలో విషాదం లేదు, ఒక నమ్మకం ఉంది. తెల్లవారుజామున పోలీస్ ఇన్స్పెక్టర్ రవి ఆసుపత్రికి వచ్చారు. చక్రవర్తి గారు, కార్తిక్ వెన్నెల లాబీలో ఉన్నారు. సా ప్రియ వాంగ్మూలం తీసుకున్నాం, రవి చెప్పాడు. ఆమె పూర్తిగా మతి స్థిమితం కోల్పోయింది. కోర్టు ఆమెను క్రిమినల్ మెంటల్ అసిలంకి పంపింది. జీవితాంతం ఆమె అక్కడే ఉంటుంది. ఇక ఆమె వల్ల అర్జున్ గారికి కానీ మీకు కానీ ఎలాంటి ప్రమాదం లేదు. నా కొడుకు ప్రాణం పోయాక ఆ సైకు ఏమైతే నాకెందుకు ఇన్స్పెక్టర్? చక్రవర్తి గారు ఆవేదనగా అన్నారు. ప్రాణం పోలేదు మామయ్య గారు, వెన్నెల గట్టిగా చెప్పింది. ఆయన తిరిగొచ్చారు. ఇందాక ఆయన నా స్పర్శకు స్పందించారు. డాక్టర్లు ఏం చెప్పినా నాకు అనవసరం. నా తాలిలో బలం ఉంది, ఆయన నన్ను వదిలి వెళ్ళరు. వెన్నెల మాటల్లోని ధైర్యం చూసి చక్రవర్తి గారు ఆశ్చర్యపోయారు. ఈ అమ్మాయిలో ఇంత శక్తి ఉందా? అంతలో ఐసీయూ డోర్ తెరుచుకుంది. డాక్టర్ చిరునవ్వుతో బయటకు వచ్చారు. మిరాకిల్, ఇట్స్ ఏ మిరాకిల్. అందరూ పరుగున డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. అర్జున్ గారు కోమాలోకి వెళ్ళలేదు. ఆయనకు స్పృహ వచ్చింది. వైటల్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయి. ఆయన చాలా స్ట్రాంగ్ ఫైటర్. గన్నం గడిచింది, డాక్టర్ ప్రకటించారు. హమ్మయ్య! చక్రవర్తి గారు కుర్చీలో కూలబడి దేవునికి దండం పెట్టుకున్నారు. కార్తీక్ ఆనందంతో డాక్టర్ని హక్ చేసుకున్నాడు. వెన్నెల మాత్రం ఒక్క మాట మాట్లాడలేదు. కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా ఐసీయూ వైపు చూసి దండం పెట్టుకుంది. థ్యాంక్ యూ అర్జున్, నా నమ్మకాన్ని నిలబెట్టినందుకు. గాయత్రి గారికి విషయం తెలిసింది. ఆమె పరుగున వచ్చి వెన్నెల కాలు పట్టుకోబోయింది. వద్దత్తయ్య, ఏం చేస్తున్నారు? వెన్నెల ఆమెను ఆపింది. నన్ను క్షమించి వెన్నెల, నిన్ను అరిష్టమన్నాను, నిందించాను. కాను సాక్షాత్తు మహాలక్ష్మివి. నీ పాదాల మహిమ వల్లే నా కొడుకు బతికాడు. నువ్వు ఆసుపత్రికి వచ్చినప్పటి నుంచి ఒక్క చుక్క నీరు కూడా తాగకుండా వాడి కోసం తపస్సు చేశావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియలేదు. గాయత్రి గారు ఏడుస్తూ చెప్పారు. అత్తయ్య గారు, ఆయన నా భర్త కోసం భార్య చేసేది త్యాగం కాదు, బాధ్యత. మీరు ఏడవకండి, వెళ్ళి ఆయన చూడండి. వెన్నెల ఎంతో పరిణితితో చెప్పింది. 2 రోజుల తర్వాత అర్జున్ని జనరల్ రూమ్కి షిఫ్ట్ చేశారు. అతను ఇంకా నీరసంగా ఉన్నాడు, కానీ మాట్లాడగలుగుతున్నాడు. గదిలో వెన్నెల ఒక్కతే ఉంది. ఆమె యాపిల్ కట్ చేసి ఇస్తుంది. అర్జున్ ఆమె వైపు చూస్తున్నాడు. ఆ ముఖం ప్రశాంతంగా ఉంది, కానీ కళ్ళల్లో అలసట కనిపిస్తుంది. వెన్నెల, అర్జున్ పిలిచాడు. చెప్పండి, నొప్పిగా ఉందా? వెన్నెల కంగారుగా అడిగింది. గుండె నొప్పి లేదు, కానీ మనసు భారంగా ఉంది అన్నాడు అర్జున్. నా కోసం నువ్వు ఎంత నరకం అనుభవించావో అమ్మ చెప్పింది. రాత్రంతా నా రక్తం అంటుకున్న చీరతోనే ఉన్నావట కదా. పిచ్చిదానా, నా ప్రాణం కంటే నీ కంఫర్ట్ ముఖ్యం నాకు. వెన్నెల యాపిల్ మొక్క అతని నోటికి అందిస్తూ చిన్నగా నవ్వింది. మీరు ప్రాణం ఇచ్చేంత పనిచేశారు, నేను కనీసం ఆ మాత్రం చెయ్యలేనా? అయినా ఆ రక్తపు మరకలు నాకు ఒక విషయాన్ని గుర్తు చేశాయి. రూమ్మేట్స్ ఒప్పందం ఆ రక్తంతో చెరిగిపోయిందని. ఇప్పుడు మనం కేవలం స్నేహితులం కాదు అర్జున్, అంతకంటే ఎక్కువ. ఈ పునర్జన్మలో నేను మీకు భార్యగా ఉండాలనుకున్నాను, కేవలం లోకం కోసం కాదు, నా ఇష్టంతో. వెన్నెల మాటలు విని అర్జున్ కళ్ళు మెరిశాయి. అతను నమ్మలేకపోతున్నాడు. ఇష్టం లేని పెళ్ళి అని ఏడ్చిన అమ్మాయి ఇప్పుడు ఇష్టంగా భార్యగా మారతానంటుంది. అంటే నీ ఐఏఎస్ కళ? అర్జున్ అడిగాడు. అది అలాగే ఉంది, కానీ ఇప్పుడు ఆ కళలో మీరు కూడా భాగం. నా గెలుపు వెనక మీ సపోర్ట్ ఉండాలి. మీ ఆరోగ్యం బాగుపడ్డాక మీరే నన్ను కోచింగ్కి తీసుకెళ్ళాలి, వెన్నెల డిమాండ్ చేసింది. అర్జున్ నవ్వాడు.
నొప్పి ఉన్న ఆ నవ్వులో హాయిగా ఉంది. అతను తన చేతిని ముందుకు చాచాడు. వెన్నెల తన చేతిని అతని చేతిలో పెట్టింది. ప్రామిస్ వెన్నెల, నిన్ను కలెక్టర్గా చూడడమే నా బాధ్యత. ఇక నుంచి ఇది ఇష్టం లేని పెళ్లి కాదు, ఇష్టపడి చేసుకున్న ప్రయాణం. మా తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.